కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజురెడ్డి విజయం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అంజురెడ్డికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురం, భారతీనగర్లలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఆరుగాలం కష్టపడి అన్నదాతలు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామ సమీపంలోని మిర్చి కల్లాలను పరిశీలించారు. పంట దిగుబడి, ఆటుపోట్లపై అన్నదాతలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటను సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారన్నారు. బాలికలు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అవి సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని కొమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో బాబాపూర్లో మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో నిర్వహించిన విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే చదువులో రాణించాలన్నారు. ఈ నెల 14వ తేదీ పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని తిరుపతి జిల్లా గూడూరు జనసేన నాయకులు మునిగిరేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలో చెలో పిఠాపురం పోస్టర్లను విడుదల చేశారు. గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నారు. నేడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆయన శాఖలో పలు మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వార్డు మెంబర్గా గెలవలేని నాయకులు కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లిని విమర్శించడం సిగ్గుచేటని మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి అన్నారు. 8 దఫాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తిని వార్డు మెంబర్గా గెలవలేని నాయకుడు విమర్శించడం తగదన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒక్కసారైనా ఎండిన పంటలను పరిశీలించారని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో హిందువులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు బొమ్మన సుబ్బరాయుడు అన్నారు. ఇటీవల రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపు జరుగుతున్నప్పుడు హిందువులను కొందరు మైనార్టీలు రెచ్చగొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి హిందువులపై దాడి చేయడం సమంజసం కాదని వారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ట్రాన్స్ ఏడీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుండి 70,000 రూపాయలు తీసుకుంటుండగా ఏడీ శ్యామ్ ప్రసాద్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నంబర్కి కాల్ చేయాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో కాల్ సెంటర్ స్కామ్ వెలుగు చూసింది. హైటెక్ సిటీ పత్రికా నగర్లో ఎగ్జిటో సొల్యూషన్స్ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ కాల్ సెంటర్ పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దాడులు చేశారు. గుజరాత్ కి చెందిన చందా మనస్విని సహా 60 మందిని అరెస్ట్ చేశారు. భారీగా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.